25 years లిస్ట్ ఉన్నట్టుంది. చాలా అనుకుంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నాకు రష్మికర్ అనేది చాలా భయం. యాక్చువల్లీ స్టేజ్ల మీద మాట్లాడటం నాకు చేత కాదు, భయం, మిస్ అయిపోతానని భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చాలా, ఈ పిలవగానే వచ్చినందుకు. సార్ నా 25 years మీరు రావాలి అన్నాను. నాకు ఎంత అంటే నాకు ప్రత్యక్షంగా చూశాను ఆయన పవర్ ఏంటో. బాంబే వెళ్ళినా, చెన్నై వెళ్ళినా రాజమౌళి గారు చేశారు అనగానే ఇంకా ఏ డైరెక్టర్ అయినా మేము తెలుగు నుంచి ఏదైనా చేసేయగలం అన్న నమ్మకం వచ్చేస్తున్నాడు ఆయన. సో ఇట్స్ లైక్ అట్లాంటి ఆయన. అండ్ వెన్ హీ కమ్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ బిగ్. సో ఐ థాట్ ఆయన వస్తే కుబేరా కూడా బిగ్గా అయిపోతుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, వెరీ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ దెన్ నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఆల్సో. చాలా సినిమా పనిలో పడి మేము కరెక్ట్ ఇక్కడ తెలుగు మీడియాలో నేను ప్రమోషన్ కొంచెం ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోతున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే డే అండ్ నైట్ ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళి చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ మేము వచ్చి తప్పకుండా ఐ జస్ట్ కవర్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దెన్ అదే ఏవి 25 years చూస్తే నాకు ఇన్ని చేశానా అని భయం వేస్తుంటుంది. అంటే ఒక్కొక్క సినిమా నేను కూతురు, కొడుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాను అన్నమాట. బేసిక్గా ప్రయత్నం చేశాను. అంటే కొన్ని తప్పులు జరుగుంటాయి, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఎవ్రీ టైమ్ వాజ్ అ జెన్యున్ ఎఫర్ట్ దట్ ఐ మేడ్ అండ్ దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేరా, ఐ థింక్ ఇది ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను. అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ. సో ఎలాంటిదంటే అంటే ఒక తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ. సో ఇందులో అలాంటి అన్బయాస్డ్గా మేము కూడా ఈ పాత్రల పట్ల చూపించి నేను తీయగలిగాను అనిపిస్తుంది. అలానే